శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. గ్రూపు సభ్యులకు శుభోదయం, శుభం భూయాత్. విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం. ఈవేళ మనం 9వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సంజయులు వారు చెబుతూ ఉన్నారు, ఏవం ముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పాదాయ పరమం రూపమైశ్వరం. ఏం చెబుతూ ఉన్నారు సంజయులు వారు అంటే, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగేశ్వరుడగు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధముగు విశ్వరూపమును అర్జునునకు చూపెను అని సంజయుల వారు తమ యొక్క దివ్య దృష్టిచే ధృతరాష్ట్రుల వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఇది అంతా కూడా గురువు యొక్క కరుణా కటాక్షము వలన ఉన్న వాస్తవాన్ని వాస్తవముగా తెలుసుకోవడం, లేనిదాని లేనిదిగా భ్రమని భ్రమగా తెలుసుకోవడము అంటే అదే గురు కరుణ, అదే దివ్య నేత్రం. మనకు సినిమాల్లో చూసినట్టుగా మూడో కన్నుతో చూడబడుతున్నాము అనేది కాదు. మూడవ కన్ను అనగా జ్ఞాన నేత్రము, అనగా జ్ఞానం. గురు కరుణ వలన అజ్ఞానాంధకారము ఎప్పుడు రహితమవుతుందో, అజ్ఞానాంధకారము రహితమైన వెంటనే వాస్తవముగా గోచరింపబడుతుంది, అవాస్తవముగా గోచరింపబడుతుంది. వాస్తవాన్ని తెలుసుకున్నప్పుడు అవాస్తవములేకి ప్రవేశము ఎవరు చేయరు. అవాస్తవము ఇట్లిదే అని తెలుసుకున్న తరువాత సత్యం వైపే ప్రయాణం చేస్తారు. ఈ యొక్క సూక్ష్మం గురు కరుణ వలన లభ్యమవుతుంది, కానీ ఇక ఏ ఒక్క మార్గాన కూడా లభ్యము కాదు. ఎంతటి వాడైనా సరే, ఎంత సంపన్నుడైనా సరే, ఎంత విద్యావంతుడైనా సరే, ఎవరికి కానీ నిజ దైవము తెలియపడాలి అంటే, తానెవరో తానికి స్పష్టంగా తెలియపడాలి అంటే గురు కరుణ అవసరం. ఈ విషయాన్ని సంజయుల వారు ధృతరాష్ట్రులకు చెబుతూ ఉన్నారు. ఇది అర్జునుల వారికి మెండుగా కలిగినది. ధృతరాష్ట్ర మహారాజా, సాక్షాత్తు భగవానుడు వాసుదేవుడు తన యొక్క విశ్వరూపాన్ని దర్శించే ఒక అవకాశాన్ని కలిగించాడు అని చెబుతూ, శ్రీ వేదవ్యాసుల అనుగ్రహముచే సంజయుడు ఈ ధర్మాన్ని పొందాడు. చూడండి, సంజయుల వారికి ఎట్లా లభ్యమైంది? గురు కరుణ వలనే కదా. వ్యాస భగవానుడి యొక్క కరుణ వలన సత్యాన్ని సత్యముగా వీక్షించగలిగే ఒక స్థితి కలిగినది. అంధుడైనటువంటి ధృతరాష్ట్రునికి ఆ యొక్క సత్యాన్ని చెప్పగలిగాడు అంటే గురు కరుణ, వ్యాస భగవానుని అనుగ్రహముచే అతనికి కలిగినది. యథార్థ యుద్ధరంగమున జరుగు వృత్తాంతములన్నిటినీ తెలుసుకొనగలిగి ఉండుటచే భగవానుని విశ్వరూపమును కూడా సందర్శించు భాగ్యము గలవాడై ఆ విశేషములన్నిటినీ ధృతరాష్ట్రునికి ఎరిగించుచున్నాడు భగవానుడు. ఈ సత్యాన్ని మనము తెలుసుకోవలసినది. యథార్థ యుద్ధము అనగా నీ యొక్క శరీరములో జరుగుతున్నటువంటి అంతర్మద యుద్ధమే యథార్థ యుద్ధం. నాటి కురుక్షేత్ర యుద్ధము నేటికి కూడా ప్రతి ఒక్క క్షేత్రములో జరుగుతూనే ఉన్నది. ఇందులో అనుమానము లేదు. ఇక్కడ అరిసద్వర్గం అనే శత్రువులు నీ పైన సమరం చేస్తూ ఉన్నారు. అది తెలియకుండా కామక్రోధ లోభ మద మోహ మత్సరములని అరిసద్వర్గములను హతమార్చడములో ప్రతి ఒక్కరికి గురువు అవసరమే. లేకపోతే శబ్దస్పర్శ రూపరసగంధములకు లోనై ఆ యొక్క శత్రువులను వధించడంలో విఫలమవుతారు. శత్రువులది పైసేయి అవుతుంది. నీవు ఎన్నటికీ విజయుడు కాలేవు.
కామక్రోధ లోభ మద మోహమత్సరములను నీవు హతము చేయలేవు, భీషణత్రయములను నీవు హతము చేయలేవు. ఇక ఏమి చేయగలవు? జన్మ జన్మలకి నీకు ఈ సత్యము తెలియబడదు. ఈ సత్యము తెలియబడాలి అంటే, భ్రాంతి రహితము కావాలి అంటే, మానవుడు మాధవుడుగా పరిణితి చెందాలి అంటే, జీవించి ఉండంగానే బంధ విముక్తుడు కావాలి అంటే గురు కరుణ అవసరం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.